హాయ్ అండి, వెల్కమ్ టు మౌనీస్ హ్యాండ్మేడ్. ఈరోజు మన వీడియోలో సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ మేక్ చేయడానికి కావాల్సిన బేసిక్ మెటీరియల్ అనేది డీటెయిల్గా చూపిస్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి ఈ బాక్సెస్ ఎందుకంటే థ్రెడ్ అనేది చుట్టుకోనికి ప్రతి ఒక్కరి దగ్గర మెజరింగ్ ప్యాడ్ అయితే ఉండదు. బట్ ఇంట్లో శారీస్ బాక్సెస్ కానీ చిన్నపిల్లలకి వచ్చే కిడ్స్కి క్లాత్ బాక్సెస్ కానీ ప్రతి ఒక్కరి దగ్గర ఉంటాయి కదా. సో ఇలా డిఫరెంట్ సైజెస్ ఆఫ్ బాక్సెస్ అనేవి ఉంటాయి. ఇలా డిఫరెంట్ సైజెస్ ఆఫ్ బాక్సెస్ తీసుకోండి థ్రెడ్ అనేది చుట్టుకోనికి. నెక్స్ట్ వచ్చేసి సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ వచ్చేసి 2 షేప్స్ ఉంటాయి, ఫ్లాట్ అండ్ రౌండ్. ఫ్లాట్ వచ్చేసి ఇలా ఫ్లాట్గా ఉంటుంది, రౌండ్ వచ్చేసి ఎడ్జెస్లో ఇలా కర్వ్ అనేది వస్తుంది. దీని వచ్చేసి 1 కట్ బ్యాంగిల్, ఇలా ఫుల్ 1 ఉంటే 1 కట్ బ్యాంగిల్. దీన్ని 2గా డివైడ్ చేస్తే 2 కట్ బ్యాంగిల్. దీన్నే 4గా డివైడ్ చేస్తే ఇలా 4 వస్తాయండి. నేను 2 ఫ్లాట్ 2 కర్వ్ చూపిస్తున్నాను. ఈ 1 కట్ బ్యాంగిల్ని ఇలా 4గా డివైడ్ చేస్తే దాన్ని 4 కట్ బ్యాంగిల్ అంటారు. సేమ్ ఈ 1 కట్ బ్యాంగిల్ని 6గా డివైడ్ చేస్తే 6 కట్ బ్యాంగిల్ అంటారు. ప్రతి ఒక్క దాంట్లో ఫ్లాట్ ఉంటుంది, కర్వ్ ఉంటుంది. ఇది 6 కట్ బ్యాంగిల్. ఇలా 1 కట్ బ్యాంగిల్ని 6గా డివైడ్ చేస్తే 6 కట్ బ్యాంగిల్. 1 కట్ అంటే ఇలా ఉంటుంది. 1ని 2గా డివైడ్ చేస్తే 2 కట్ అంటారు, 4గా డివైడ్ చేస్తే 4 కట్ అంటారు, 6గా డివైడ్ చేస్తే 6 కట్ అంటాడు. మొత్తం 2 ఉంటాయి, రౌండ్ ఉంటాయి, ఫ్లాట్ ఉంటాయి. ఫ్లాట్ వచ్చేసి ఇలా ఉంటుంది. బ్యాంగిల్స్ ఇలా ఉంటాయి. సైజెస్ని బట్టి తెచ్చుకోవచ్చు మనం బ్యాంగిల్స్. 2 2 2 4 2 6 2 10 అలా ఇంకా ఉంటాయి. 2 12 కూడా ఉంటాయి బ్యాంగిల్ సైజెస్. నెక్స్ట్ థ్రెడ్స్. ఇలా సిల్క్ థ్రెడ్స్ అనేటివి కావాలి బ్యాంగిల్స్కి వ్రాప్ చేయడానికి. ఇలా ఇది నేను ఆల్రెడీ వ్రాప్ చేసిన బ్యాంగిల్ అనేయండి. 2 షేడ్స్ ఉండే థ్రెడ్ కలర్ అనేది యూజ్ చేశాను దీనికి వ్రాప్ చేయడానికి. నేను ఇలా వ్రాప్ చేసుకోనికి థ్రెడ్ కావాలి అండ్ గ్లూ. ఫెవిక్రిల్ వచ్చేసి ఇది మనకు థ్రెడ్ అనేది చేసుకోనికి ఈ ఫెవిక్రిల్ సరిపోతుంది. బట్ మనం కుందన్స్ అటాచ్ చేయడానికి B7000 గ్లూ అనేది కావాలి. కుందన్స్ అనేటివి ఊడిపోకుండా ఉంటాయి. 3D లేయర్, డబల్ లేయర్ అనేది మనం కుందన్స్ చేస్తాం కదా డిజైన్, డబల్ లేయర్ డిజైన్ చేసినప్పుడు ఈ B7000 గ్లూ. అలాగే OHP షీట్ పైన ఫ్లవర్ డిజైనింగ్ చేసినప్పుడు ఈ B7000 గ్లూ అనేది యూజ్ అవుతుంది మనకి, కుందన్స్ అనేటివి ఊడిపోకుండా. నార్మల్ థ్రెడ్ పైన కుందన్ చేసేటప్పుడు ఈ గ్లూ అయినా సరిపోతుంది. అండ్ కట్టర్, మనం థ్రెడ్ కట్ చేసుకోనికి వ్రాప్ చేశాక ఈ కట్టర్ కావాలి మనకి. ఈ కట్టర్తో థ్రెడ్ అయితే కట్ అవుతుంది. అండ్ ఈ కట్టర్ ఎందుకంటే మనకి ఏదైనా మెటల్స్ లైక్ ఇన్విజిబుల్ చైన్ మేక్ చేసేటప్పుడు కానీ ఈ కట్టర్ అనేది మనకి మెటల్స్ ఉంటాయి కదా అవి కట్ చేయడానికి ఈ కట్టర్, కాసులు డిజైన్ బ్యాంగిల్స్ చేస్తాం కదా, సో అది కట్ చేయడానికి ఈ కట్టర్ అనేది ఖచ్చితంగా కావాలి. ఈ కట్టర్తో ఓన్లీ థ్రెడ్ మాత్రమే కట్ అవుతుంది. స్టోన్ చైన్ కానీ బాల్ చైన్ ఉంటుంది కదా స్టోన్ చైన్, అది కానీ అవన్నీ కట్ చేయాలంటే ఈ కట్టర్ మ్యాండటరీగా ఉండాలి. అండ్ నెక్స్ట్ ఈ స్టిక్ పెన్ అండ్ గ్లూ. మనం కుందన్స్ తీసుకోనికి ఈ స్టిక్ పెన్ అండ్ ఈ గ్లూ ఈ 2 మ్యాండటరీ అండి. ఎందుకంటే చేతితో కూడా అటాచ్ చేయొచ్చు, బట్ దీంతో చేయడం వల్ల మనకి వర్క్ అనేది త్వరగా కంప్లీట్ అవుతుంది, ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది. అండ్ కుందన్స్, డిఫరెంట్ షేప్స్ ఆఫ్ కుందన్స్, జస్ట్ నేను కొన్ని పెట్టాను అంటే కుందన్స్ చూపినికి. అండ్ ఈ జిరాక్స్ పేపర్ ఏంటంటే ఇలా సైజెస్ ఉంటాయండి, 2 2 4 అండ్ 2 6 ఇలా సైజెస్. ఎందుకంటే ఇవి మనకి కొన్ని డిజైన్స్ ఫ్లవరింగ్ అండ్ 4 ఎడ్జెస్ మాత్రమే చేస్తాం కదా. ఇప్పుడు ఈ బ్యాంగిల్ ఉంది, సపోజ్ మనం ఇక్కడ ఫ్లవర్ అనేది పెడతాము, ఓన్లీ 4 సైజ్ ఫ్లవర్ పెట్టేసి మిడిల్లో ఏదైనా డిజైన్ చేసుకోవాలి అన్నప్పుడు మనకి ఇలాంటిది ఇలా ఈ జిరాక్స్ పేపర్ అనేది యూజ్ చేయడం వల్ల మార్కింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. సపోజ్ ఇప్పుడు 3 పెట్టాలనుకున్నాం మనం, ఇలా పెట్టుకొని మార్క్ చేసుకోవడం వల్ల లెంత్ అనేది ఈక్వల్గా వస్తుంది, 3 సైడ్స్ లెంత్ అనేది ఈక్వల్గా వస్తుంది. సో ఇలాంటి జిరాక్స్ పేపర్ ఒకటి ఉండడం వల్ల మనకి చాలా బెనిఫిట్ అనేది ఉంటుంది. సో బేసిక్ మెటీరియల్ అయితే ఇదండి మొత్తము. అండ్ 1 మోర్, ఇది OHP ట్రాన్స్ఫర్ షీట్. OHP షీట్ అంటే ఏంటంటే ఫ్లవర్ మేకింగ్ అనేది చేయడానికి మనకి దీని మీద ఫ్లవర్ అనేది, ఇప్పుడు సపోజ్ ఈ బ్యాంగిల్స్ మనం ఏదైనా బిగ్ డిజైన్ పీకాక్ డిజైన్స్ అవి ఉంటాయి చేసేటప్పుడు బ్యాంగిల్కి లెంత్ అనేది ఇంకా బయటికి వస్తుంది డిజైన్ అనేది. అలాంటప్పుడు మనం ఇలా వేసుకునేటప్పుడు అది విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. సో అలా కాకుండా మనం దీనిపైన డిజైన్ అనేది చేసి ఈ OHP షీట్ పైన దాన్ని మనం దీనికి B7000 గ్లూతో అటాచ్ చేసామనుకోండి, పోదు డిజైన్ అనేది, మనం తొడిగేటప్పుడు కూడా మూవ్ అవ్వదు, అలానే అటాచ్ అయి ఉంటుంది. అందుకే ఈ OHP షీట్ అనేది. ఇవన్నీ బేసిక్ మెటీరియల్స్ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు థ్రెడ్ వ్రాపింగ్ క్లాస్ కావాలంటే ఫ్రీ క్లాస్ బిగినర్స్ నుంచి ఫ్రీగా గైడ్ చేస్తాము. కమెంట్ చేయండి ఎవరికైనా క్లాసెస్ కావాలంటే. వీడియో నచ్చితే లైక్ చేయండి. డూ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.